వెల్కమ్ టు బిగ్ ఇంటర్వ్యూ. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం పైన గడిచింది. కాంగ్రెస్ పార్టీ మరి ఎటువంటి విజయాలు సాధించింది? ఇప్పటికి కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనతో ప్రభుత్వ విప్ బీర్ లాయలే ఉన్నారు. నమస్తే అండి. నమస్తేనా. గొల్ల కుర్మలకి మంత్రి పదవి కావాలని చెప్పి మీరు డిమాండ్ బాగా చేస్తున్నట్టు. ఆల్రెడీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అంటే మీకున్న అర్హత ఏంటి మంత్రి పదవి కావాలనే దానిలో? గత ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ పేరిట ఈ 10 సంవత్సరాలు ఉన్నటువంటి మంత్రివర్గంలో ఈ జనాభాలో 15% ఉన్నటువంటి గొల్ల కుర్మలకు గత ఏ క్యాబినెట్ చూసినా ఎవరికో ఒకరికి మాత్రం అవకాశం కల్పించేది. మేము కూడా ఇప్పుడు డిమాండ్ కాదు, మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతున్నాం. ప్రభుత్వ దృష్టికి కానీ ఏఐసిసి దృష్టికి కానీ పార్టీ దృష్టికి ఏంటంటే గత ఏ అసెంబ్లీలోనైనా గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో స్థానం ఉండే. గొల్ల కుర్మలు ప్రతి ప్రభుత్వం నమ్మకానికి మారిపోయారని చెప్పిన వాటా ప్రజలంతా కూడా ఉంటారు. కాబట్టి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో గొల్ల కుర్మల ఓటు బ్యాంక్గా మార్చుకొని గొల్ల కుర్మల గొర్రెలు బర్రెలు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఈసారి కాంగ్రెస్ పార్టీ గొల్ల కుర్మలకు పెద్దపీట వేసి 4 అసెంబ్లీ స్థానాలు ఇచ్చింది. ఒక బీసీ బిడ్డగా, నేను గొల్ల కుర్మ బిడ్డగా నన్ను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి అదేవిధంగా ప్రభుత్వ విప్గా కూడా అవకాశం కల్పించింది. అసెంబ్లీలో బీఎస్సీ కమిటీ కూడా మెంబర్ ఇచ్చింది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేనేమంటుంటే మా గొల్ల కుర్మ తరఫున రాష్ట్ర యూనిట్గా ఒకరి మంత్రివర్గం తీసుకోవాలని మా మంత్రివర్గం మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినాం. అది డిమాండ్ కాదు. అంటే ఓన్లీ బీర్ లాయర్లే కావాలన్నా? అంటే మీరు 4 ఎమ్మెల్యేలు చెప్తున్నారు, ఆ 4లో ఒకరికి రావాలంటే? 4 పోటీ చేస్తే నేను ఒక్కనే గెలిచిన కాబట్టి అవకాశం ఉంది. మీరు మా గొల్ల కుర్మ దృష్టిలో పెట్టుకొని రేపు వచ్చే 10-20 సంవత్సరాలు కూడా మా గొల్ల కుర్మ తరఫున ఒక రిప్రజెంటేటివ్గా ప్రభుత్వానికి మా బాధలు చెప్పుకునే విధంగా ఒకసారి మాట ఇస్తే మాట తప్పనటువంటి మా కమ్యూనిటీ కాబట్టి మా కమ్యూనిటీకి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని చెప్పి మా ముఖ్యమంత్రిని అర్జిస్తున్నాం, అధిష్టానాన్ని అర్జిస్తున్నాం. తప్పకుండా ఇస్తారనే ఆశాభావం మాకు లోపల ఉంది. కాబట్టి తప్పకుండా ఈ 10-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమని చెప్పి నమ్మి మేము మొన్న ఓట్లేసాం. కాబట్టి ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ మా గొల్ల కుర్మలకు అవకాశం ఇస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఒక చిన్న క్వశ్చన్ మీరేమనుకోనండి, చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరు అంతగా ఎవరిని కలవరనే ఆరోపణ మీ పైన ఉంది. నేను పొద్దున్న లేస్తే మా మంత్రులతోటి మా ముఖ్యమంత్రితోటి రోజు సన్నిహితంగా ఉండి 1 గంట 2 గంటలు ఇక్కడ అందరితో కలిపి మళ్ళీ నియోజకవర్గంలో నన్ను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పోతా. ఇప్పటికీ మా జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇలా పొద్దున్నే ఉత్తమానతానికి పోయి 2 పనులు కూడా చేయించుకొని వచ్చిన. మా గౌరవ ఎంపీ మాకు అన్నగా భావించేటువంటి మా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక సోదరుడిగా ఎప్పుడు 24 గంటలు మా ఆలయ నియోజకవర్గం అనే సొంత నిజంగా కాపాడుకుంటాడు. ఇలా మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. 7 నియోజకవర్గంలో మా నియోజకవర్గమే మా తన టెంపుల్ ఉంది కాబట్టి నిన్న టెంపుల్ దగ్గర రివ్యూ పెట్టినాం. మేము అందరినీ అభివృద్ధిలో కీలకం చేసి అందరూ సహకారంతో మా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని దోహదపడుతున్నాం. దానికోసమే అందరితో చనువుగా వాళ్ళకు ఒక తమిళ లెక్క, వాళ్ళకు ఒక సేవకుని లెక్క ఉండి నేను నా ఆలయ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అందరిని కలుపుకొని అందరితో పోతా. నాకు విభేదాలు అంటుండవు, ఎందుకంటే నేను గెలిచిందే కొత్త కాబట్టి నా ప్రాంతం అభివృద్ధి కావాలి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఆలేరు ఆమె దూరంలో ఉంది అభివృద్ధిలో. అంటే అభివృద్ధి చేశామని చెప్పి గత ఓడిపోయిన ఎమ్మెల్యే గొంగిడి సునీత అంటున్నారు. అంటే కొత్తగా బీర్ లాయలే ఏం చేయాలనుకుంటున్నాడు? ఆలేరు చిరకాల వాంఛ. అక్కడ తాగునీటి సాగునీటి సమస్య మెద్దగా ఉంది. తాగునీటి కోసం మొన్న మా గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారితో కొట్లాడి మా ఆలేరు జనగామ భువనగిరికి సంబంధించినటువంటి మిషన్ భగీరథ ఒక 16 కిలోమీటర్ పైప్ లైన్ కంప్లీట్ చేస్తే మాకు మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా వస్తాయి. ఇలా 16 కిలోమీటర్లు అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేయలేక ఇవాళ మాకు ఆలేరు భువనగిరి జనగాము మిషన్ భగీరథ అందట్లేవు. దానికి మా గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చొరవతోటి, శ్రీధర్ బాబు గారి చొరవతోటి, మా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర చొరవతోటి 2,10,00,00,000 రూపాయలు 210 కోట్లు శాంక్షన్ చేయించి ఇప్పుడు టెండర్ పెట్టించబోతున్నాం. ఆ పైప్ లైన్ కంప్లీట్ చేస్తే మా 3 నియోజకవర్గాలకు మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా వస్తాయి. అదేవిధంగా సాగునీటి సమస్య గత కొన్నేళ్లుగా గంధమల్ల ప్రాజెక్ట్ అయితే మాకున్నటువంటి 10-12 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. గంధమల్ని మనం రిజర్వాయర్ మినీ ట్యాంక్ బండ్ చేసుకున్నా, మినీగా ఒక 2 TMC చేసుకున్నా ఆ 12 మండలాలు జలాధారణ అవుతాయి. కాబట్టి దానికోసం గంధమల్ల కోసం గతంలో ముఖ్యమంత్రి మాటిచ్చి హెలికాప్టర్తో సందర్శించి దాని టెండర్ పిలుస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి ఆ ప్రాంత ప్రజలు మోసం చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ నాయకత్వాన తప్పకుండా గంధమల్ల ప్రాజెక్టును 2 TMCగా చేసి ఆ ప్రాంతాన్ని
డెవలప్ చేస్తే 10 మండలాలు సాగునీటి కూడా ఇబ్బంది ఉండకుంటుంది. కాబట్టి మా ధ్యేయం, మా లక్ష్యం గంధమల ప్రాజెక్టు కట్టడం. మీ నియోజకవర్గంలోనే యాదాద్రి నిర్మాణం జరిగింది, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నిర్మాణం అని చెప్పి గత బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మీరేమో అవకతవకలు జరిగినాయని చెప్పి చాలాసార్లు ఆరోపించారు. అంటే అవకతవకలు అంటే ఏం జరిగాయి అందులో? అంటే వాళ్ళు గత ప్రభుత్వంలో కేసీఆర్ను లక్ష్యం బాగానే ఉంది, గుడికి నిర్మించాలనే లక్ష్యం బాగుంది, కానీ దాని మీద పర్యవేక్షణ లేకపోవడంతో, కరెక్ట్ నిర్మాణం చేయకపోవడంతో స్థానికంగా ఎవరైతే గుడి నిర్మాణం కోసం వందల సంవత్సరాల నుంచి తాతతనుల నుంచి కూడా గుడిని ఆ స్వామివారిని నమ్ముకొని స్వామివారి కాళ్ళ దగ్గర వచ్చే భక్తులకు సేవలు అందించి అక్కడ కొంతమంది జీవనోపాధి గడిచేది. అక్కడ స్థానికంగా వ్యవసాయ భూములను గుడి డెవలప్మెంట్ మీద ఎన్నో వేల ఎకరాలను దళితులవి, బీసీల, ఎస్టీ మైనార్టీల భూములు తీసుకొని వాళ్ళకు సరైన న్యాయం చేయలేక ఏదైతే అనవసరమైనటువంటి ఏది రోడ్ల ద్వారా ఆ కింద ఉన్నటువంటి సముదాయం అంటే వ్యాపార సముదాయాన్ని చిందరమందరం చేసి ఇలా హైదరాబాద్ నుంచి నేరుగా భక్తుడు వస్తే దర్శనం చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయే విధంగా ఉన్నాడు. ఎప్పుడైతే స్వామివారి దగ్గర వచ్చి ఒక్కరోజు కనుక నివసించి ఒకరోజు ఉంచి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగినప్పుడే అక్కడ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. కానీ ఏదైతే గుడి కట్టగలిగిండు అది కూడా అసంపూర్తిగా సుమారు ఒక 1600 కోట్లు వెచ్చించిండు, కానీ ఆ పరిధిలో ఉన్నటువంటి భక్తులకు కూడా వసతులు కల్పించలే. నిన్న మా గౌరవ ఎంపీ గారు నేను అంతా కూడా రివ్యూ చేసి 6 నెలల్లో మేము స్థానిక భంగం ఉన్నటువంటి వాళ్ళకు కానీ వచ్చే భక్తులకు వసతులు కల్పించినాం. ఆ రకంగా ఇవాళ భక్తులు ఎక్కువ పెరిగిరు. అంటే వచ్చే వాళ్ళకు ఉండడానికి వాళ్ళకు అవసరమైనటువంటి షాపింగ్ కానీ అవసరమంటే లాట్రిన్ బాత్రూమ్ సౌకర్యాలు కానీ అక్కడ వసతి కల్పిస్తే భక్తుడు వచ్చి ఒకరోజు ఉండి అక్కడ ఉండగలుగుతాడు, స్వామివారి దర్శనం చేసుకొని ఒకరోజు నిద్ర చేయగలుగుతాడు. కనీసం గుట్ట మీద 1000-2000 మంది ఎప్పుడు ప్రతిరోజు నిత్యం అక్కడ నిద్ర చేసేది. అంటే యాదవుటంటే సెంటిమెంటు, ఎవరైనా పెద్దలు కాలం చేసినా లేకపోతే ఒంట్లో ఆరోగ్యం బాగాలేకున్నా స్వామివారి దగ్గర ఒక నిద్ర చేస్తే అన్ని నయమైతే అనే ఆనాటి సాంప్రదాయం, నా గతం నుంచి సాంప్రదాయం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు అక్కడ ఏం కనిపించడం లేదు. మీరు అన్నట్టు షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇప్పుడు ఒక షాపు లేకుండా చేసిండు 3-4 సంవత్సరాలు డెవలప్ మీద వాళ్ళు షాపులు లేకపోతే మేము ఇలా 25 షాపులు పైన ఏది అకామిడేషన్ చేసినాం. 10 షాపులు రన్ అవుతున్నాయి, ఇంకో 10 షాపులు పర్మిషన్ తీసుకున్నాం. దర్శనం చేసుకోగానే పిల్లలు చాక్లెటా, బిస్కెటా, లేకపోతే పాల, ఏదైనా ఆట వస్తువుల కొనుక్కోవడానికి షాపింగ్ కూడా లేకుండే. ఏమున్నా అన్ని కిందికి తరలిస్తే కింద కూడా షాపింగ్ డెవలప్ కాలే. గతంలో ఒక్కరు కూడా పైన 8-9 దాటితే పోలీసులు పెట్టి బయటికి నెట్టేసేది. అంటే స్వామివారి సన్నిధులు నిద్ర చేయడానికి లేకుండే. ఇవాళ 2000 మందికి డార్మెంట్ హాల్ కట్టి ఇవాళ నిద్ర చేయడానికి అవకాశం కల్పించినాం. ఇవాళ కనీసం భక్తుడు మొక్కి ఒక టెంకాయ కొట్టేది కూడా లేకుండే, మళ్ళీ టెంకాయ ఇచ్చినాం. వచ్చే భక్తులకు కొండపైకి పోవడానికి 300 నుంచి 350 కుటుంబాలు ఆటో కార్మికులు బతికేది. వచ్చే యాత్రికులకు బస్ దిగానే ఈజీగా ఆటో ఎక్కిపోయేది. అలాంటి ఆటోలు నిషేధించి ఇలా భక్తునికి పైకి పోవడానికి ఈజీగా లేకుంటే మళ్ళీ మేము వచ్చిన తర్వాత 350 ఆటోలను అసెంబ్లీలో చర్చించి మా మంత్రి శ్రీధర్బాబు గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, కొమ్మటిరెడ్డి వెంకట చొరవతోటి ఇవాళ 350 ఆటోలు కొట్టంబికి పోతున్నాయి. వాళ్ళకు ఉపాధి నడుస్తుంది, వచ్చే భక్తుడు కూడా ఈజీగా ఆటోలో పోయి దర్శనం చేసుకోవడానికి అవకాశం. అంటే చిన్న చిన్న మౌలిక సదుపాయాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించలేదు. ఏమున్నా కమిషన్లు వచ్చే ప్రాజెక్టులు, కమిషన్లు వచ్చే పనులు, కమిషన్లు వచ్చే రోడ్ల మీద దృష్టి పెట్టి తప్ప వచ్చే భక్తుడికి ఏ రకంగా సౌకర్యాలు కల్పించలేదు. కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్న ఏది ఆ షాపుల వాళ్ళకి కానీ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఏ రకంగా ఉపాధి లేకుండా పోయింది. మేము వచ్చిన 6 నెలల్లో రివ్యూ పెట్టినాం, ఒక్కొక్కటిగా ఇప్పటికి 8-9 కార్యక్రమాలు చేసినాం. 2 సులభ కాంప్లెక్స్ కట్టినాం. ఇప్పుడు ఇలా ఉన్న జనాభాలో 50% డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. దర్శనం చేసుకుంటే 1 గంట 2 గంటలు పడితే ఎక్కడ యూరిన్ పోవాలి, ఎక్కడ అది చేయాలి, అలాంటి వసతులు ఇవాళ కల్పించినాం. నిన్న మన గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇద్దరం కలిసి ఈ రివ్యూ పెట్టినాం. ఇంకా కూడా ఏవైతే మౌలిక సదుపాయాలు వాటిని అన్నింటినీ కూడా చేస్తున్నాం. గతంలో గిరి ప్రదక్షిణ ఉండే, ఈ 10 సంవత్సరాలు గిరి ప్రదక్షిణ బంద్ చేసిరు. అక్కడ ఇలా భక్తులు రాష్ట్ర నలుమూల నుంచి మేము మొన్న స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజు సుమారు మొన్న మేము పెడితే 10,000 మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అంటే స్వాతి నక్షత్రం 15వ తారీఖు సోమవారం రోజున 25,000 మందితోటి కొండ చుట్టూ అంటే స్వామివారి గిరి ప్రదక్షిణ చేసి డైరెక్ట్ దర్శనానికి పోతే తిరుపతి తరహాలో దర్శనం ఏర్పాటు చేస్తున్నాం. ఇలా గతంలో దర్శనం ఎట్లుంటే 1 by 1 ఇట్లా వెళ్ళిపోయి చేసేది. అలా కాకుండా తిరుపతి ఎట్లయితే 1 నిమిషం పాటు స్వామివారిని వెళ్ళే క్రమంలో చూస్తారో అట్లా ఒక ర్యాంప్ వేసి ర్యాంప్ మీద ప్రతి భక్తుడు పోయే దృష్టిలో స్వామివారి చూసుకుంటూ వెళ్ళే విధంగా నిన్న ర్యాంప్ కూడా మా గౌరవ ఎంపీ తోటి కొబ్బరికాయ కొట్టించి అది కూడా ఓపెన్ చేసాం. అంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. దగ్గరగా చేస్తున్నారు, భక్తునికి స్వామివారికి దగ్గరగా ఉండి చూడడానికి వెసులుబాటుగా
ఇప్పుడు ఎక్కడి నుంచో ఎంతో దూరం నుంచి వస్తారు, ఒక్క సెకండ్లో అక్కడ స్వామివారు ఎట్లా కనిపించింది అనేది కూడా కాదు. కానీ ఒక నిమిషం పాటు ముందు నడుచుకుంటూ పోయి ర్యాంప్ మీద పోతుంటే స్వామివారి తిరుపతిలో ఎట్లా చూస్తాం మనం, పోయే క్రమంలో అంత దూరం దాకా స్వామివారు చూస్తాం. ఆ తరాలో ఇలా దర్శనం కల్పించినాం. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలోనే ఒక 5-6 రోజులు కేటీఆర్ హరీష్లు ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణకు మేమే దిక్కు, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడపడంలో ఫెయిల్ అయింది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు ఇంకా కూడా మేమే అధికారం ఉన్నాం, పాపం అధికారం కోల్పోయిన బాధలో వాళ్ళు ఉండి డిప్రెషన్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. అంటే ఈడ గల్లీలో ముఖం చేయలేక ఢిల్లీ పోయి మాట్లాడుతున్నాం. ఢిల్లీకి ఎందుకు పోయారు? మోదీ తానికి పోయి మోకరిల్లి, అయ్యా మొన్న మేము బతుకుండగానే మా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దానం చేసి మీకు 8 సీట్లు గెలిపించినాం, దాని నుంచి అన్న మా చెల్లెకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడిగి, ఎట్లాగో తెలంగాణలో మా నూకలు చెల్లినాయి, మీతో మేము పొత్తు పెట్టుకుంటున్నా మెర్జ్ అవుతానన్నా మా పార్టీ మీ పార్టీలో మెర్జ్ చేయాలని చెప్పి ఇలా మోడీ తన మోకరిల్లి ఏదైతే ఒక మాట అనాలి అది కాంగ్రెస్ మీద అంటే బురద తలితే మేము కూడా మాట్లాడుతున్నాం, మేము కూడా లైవ్లో ఉన్నామని చూపించుకోవడానికి ఇలా హరీష్ రావు గారిని కేటీఆర్ మాట్లాడుతున్నారు. మీకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎలక్షన్లో ఏమన్నారు? మాకు 35%, 36% ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకి 39 వచ్చాయి, అంటే 2% తోటే ఓడిపోయినాం, మేము పెద్ద ఓడిపోలేదని గొప్పలు చెప్పుకున్నారు. మా దాని తర్వాత జరిగినటువంటి 3 నెలలే కదా పార్లమెంట్ ఎలక్షన్లు అయినాయి. మరి మీ 36% నోట్లు ఇలా 15% పడిపోయారు. అంటే 20% ఓట్లు ఎక్కడ పోయినాయి? బీజేపీకి ఇచ్చారు కదా. మీ 20% బీజేపీకి ఇవ్వడం వల్లనే ఇవాళ బీజేపీ 8 సీట్లు గెలిచినాయి. 1-2 గెలిచేది ఉంటే 5-6 సీట్లలో మీరు డిపాజిట్ కోల్పోయి మీ ఓట్లన్నీ బీజేపీకి డైవర్ట్ చేస్తే ఆ 8 సీట్లు గెలిచినాయి. అది చెప్పుకోవడానికి ఢిల్లీకి పోయి అయ్యా మీకు ఇట్లా సహకరించడం, మేము బతుకుండగానే మా అవయవాళ్ళు మీకు దానం చేసి మీరు గెలవడానికి ప్రయత్నం చేసినాం, ఇకనైనా మా చెల్లెకి బెయిల్ ఇవ్వండి, ఇప్పటి నుంచి మేము ఆడ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజాపాలన, ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు, ప్రజలకు అందిస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు చూసి ఇలా తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇలా మాకున్నటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా మా చేయి దాటిపోతున్నారు, మేము బీజేపీ తోటి ఏదన్నా మిలాకైతే మా వాళ్ళు ఏమైనా ఆగుతారేమనే ఒక దాంతో మాకు ఒక లైవ్లు ఉండాలని చెప్పి ఒక బురదల్లే మాట్లాడుతారు తప్ప తెలంగాణ ప్రజలు గమనించరు. ఇలా కర్రు కాల్చి వాత పెట్టినా మళ్ళీ అదే రకంగా మాట్లాడితే ఇలా మా పాలన వచ్చి 6-7 నెలలే అవుతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఇప్పటికే 5 ఇంప్లిమెంట్ చేసినాం. రేపు రైతన్నలకు రుణమాఫీ చేయబోతున్నాం, ఏకకాలం 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం, రైతు బంధు ఇచ్చినాం. రేపు రైతు భరోసా కోసం రైతుల నుంచి ఏ రకంగా ఇస్తే బాగుంటుంది, వ్యవసాయం చేసే వాళ్ళకి ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది, కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, మంత్రి మల్లారెడ్డికి, మంత్రి జీవన్ రెడ్డికి అలాంటి వాళ్ళకి ఇస్తుంది రైతు బంధు కాదు, అది ఓట్ల బంధు అవుతుంది. కానీ నిజమైన రైతుకు మనం రైతు బంధు ఇస్తే రైతు ఇంకా ఉత్సాహంగా వ్యవసాయం చేయగలుగుతాడు, పెట్టుబడికి మనం ప్రభుత్వం చేస్తే ఎక్కువ దిగగలుగుతాడు. గతంలో వీళ్ళు వ్యవసాయం దండుగా అన్నారు, ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయం పండుగ అని చూపిస్తున్నాడు. ఇలా గతంలో వీళ్ళు వడ్లు కొనుగోలు 1-2 నెలలు చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి 15 రోజులనే వడ్ల కొనుగోలు చేసిండు. వీళ్ళు నెల వరకు అకౌంట్లో డబ్బులు లేకపోయేది, మేము వడ్లు కొన్న తర్వాత 3 రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేసినాం. ఇలా సీజన్ బట్టి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించగలుగుతున్నాం. ఇది రైతు ప్రభుత్వం, ఇది రైతు మేలుగోరే ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్ పార్టీ దివంగత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు 100% డ్రిప్ సౌకర్యం ఉండే, బీసీ మైనార్టీల బీసీలకు 90% డ్రిప్ ఉండే. డ్రిప్ సబ్సిడీలు తీసేసిండు, పనిముట్లు తీసేసిండు, ఒక రైతు బంధాన్ని పెట్టిండు. మంచిది, రైతుల కోసం నువ్వు రైతు బంధు పెట్టినావు. కానీ నిజమైన రైతుకి ఇవ్వాలి. కొండలకు, గుట్టలకు, వాగులకు, వెంచర్లకు, మంత్రి మల్లారెడ్డికి, జీవన్ రెడ్డికి 100 ఎకరాలు రైతు బంధు ఇస్తారు. రైతు ఎట్లయితుంది? రైతుకేమో 5 ఎకరాలకు ఇస్తేవి, నీ మంత్రులకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు 500 ఎకరాలు, 1000 ఎకరాలకు ఇస్తేవి. ఎట్లా రైతు బంధు అవుతుంది? అది రైతు బంధు కాదు, ఓట్ల బంధు. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేసి నిజమైన రైతుకు, నిజమైన వ్యవసాయం చేసే వాళ్లకు 5 ఎకరాల, 10 ఎకరాల మీరే డిసైడ్ చేయండి అని చెప్పి, ఇది ప్రజాపాలన కాబట్టి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నాడు, రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేసి మీరు ఏ రకంగా అయితే అనుగా ఎవరికి ఇవ్వాలంటారో దాన్ని అసెంబ్లీలో చర్చించి రేపు రైతు భరోసా ఇవ్వబోతున్నాం. ఈ 10 రోజులనే, ఈ 2 రోజులనే కార్యాచరణ చేసి ప్రతి రైతన్నకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మాటిచ్చి మొన్న మంత్రివర్గంలో తీర్మానం చేసిండు. ఈ ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. రైతన్నకు మళ్ళా రాజును చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషితోటి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేస్తున్నాడు, రైతులకు పెద్దపీట వేస్తున్నాడు. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు నింపినటువంటి జాబ్లను మేము వచ్చే 90 రోజులనే 30,000 జాబ్లు ఇచ్చినాం. జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటున్నాం. ప్రతి శాఖలో ఖాళీలను తీసుకుంటున్నాం. మెగా డిఎస్ వేస్తున్నాం. డిఎస్ వేసే ముందు ఏమన్నా టెట్ కావాలన్నారు. మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేసి టెట్ వేస్తూ మళ్ళీ
డిఎస్ఎస్ అంటే మెగా ఇందులో డిఎస్సి అవకాశం గ్రూప్ 2 కల్పిస్తుంది. రెండు దగ్గర డేట్స్ వచ్చినాయని చెప్పి నిరుద్యోగుల ఆందోళన నడుస్తుంది. ఉస్మానియాలో కూడా లాఠీ చార్జు, వాళ్ళు పోలీసులపై కావాలని విమర్శలు. కొంత ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటున్నారు. అలాగైతే మనం డిఎస్ చేసిన తర్వాత మేము టెట్ కూడా మళ్ళీ పెట్టాం కదా, టెట్లో కొంతమంది క్వాలిఫై మళ్ళీ అందరు కావాలి డిఎస్సికి అవకాశం వస్తుంది కదా. మరి గౌరవ ముఖ్యమంత్రికి నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఉందే కాబట్టే టెట్ పెట్టిన తర్వాత మళ్ళీ డిఎస్సి పెడుతున్నాడు. అంటే మీరు ఆలోచన చేయాలి. కొంత ప్రతిపక్షాలు ఆ చిల్లర మల్ల రాజకీయాలతోటి యువతను తప్పుదోవ పట్టేయాలని చూస్తున్నారు. ఉస్మానియాలో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్బంధం కొనసాగిస్తుందన్న ఆరోపణ. అది ఎంతవరకు వాస్తవం? టీఆర్ఎస్ వాళ్ళతో చేయిస్తున్న పని అది. అందుకే నేనేం చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే అది శాసనం. ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉండాలి, రైతులకు ఏ రకంగా మేలు చేయాలి, కార్మికులకు ఏ రకంగా చేయాలి, నిరుద్యోగులకు ఏ రకంగా చేయాలని జాబ్ క్యాలెండర్ ద్వారా ఏ శాఖలను కాలున్నాయో ఇలా గౌరవ ముఖ్యమంత్రి తీస్తుండు కదా. అంటే డిఎస్సి వాయిదా వాళ్ళు చెప్పినట్టుగా వాయిదా వేస్తే కనుక అంటే నిరుద్యోగులకు నష్టమా లాభం అనేది ఏం చెప్పదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ? వాయిదా వేస్తే 2 నెలలు వాయిదా వేస్తే ట్రైనింగ్ సెంటర్లకు, కోచింగ్ సెంటర్లకు కొంత లాభం అవుతుందనే ఉద్దేశంతో మరి 4 నెలలు వాయిదా వేసినాక మళ్ళీ రేపు డిగ్రీ పాస్ అయిన నేను కూడా 4 నెలలు వాయిదా వేయమంటాడు. ఇది వాయిదాల కోసం కాదు కదా. జాబ్ క్యాలెండర్ కంటిన్యూ కొనసాగుతుందా? తప్పకుండా. అందుకే ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు కాలున్నాయో, ఏ శాఖలో ఏ రకంగా భర్తీ చేయాలో దాని కార్యాచరణ చేసి జాబ్ క్యాలెండర్ వేస్తున్న ముఖ్యమంత్రి హామీ ఇచ్చి వేస్తున్నాం. ఓకే. 2014-19లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చాలామంది చేర్చుకుంది. సేమ్ అదే పద్ధతిని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది అనర్హత పైన. ఇప్పుడు నేను పదే చెప్తున్నా, వాళ్ళు చేర్చుకుంటేనేమో మంచిది. మా పరిపాలన నచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రులతోటి కానీ ఎమ్మెల్సీలతోటి చొరవ ఉన్నదాన్ని చూసి మేము ఈ ప్రజాపాలనలో భాగస్వాములు కావాలని చేరుతుంటేనేమో ఇది ఫిరాయింపు అవుతుంది. మీరు ఆ రోజుల్లో 2014లో మీకు 63 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే ప్రభుత్వానికి కావాల్సింది 60 మంది ఎమ్మెల్యేలు. మరి మీ 3 ఎక్కువ ఉన్నారు. అయినా మీరు మా ఎమ్మెల్యేలను బలవంతంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి 1000 కోట్లు 100 కోట్లు ఇస్తానని లోబర్చుకొని మీరు చేర్చుకుంటేనేమో అది రాజ్యాంగబద్ధంగా. ఇవాళ 2018లో కూడా నీకు 80 పైన సీట్లు వచ్చినాయి. మా 12 మంది మీకు ఏమవసరంగా వచ్చారు? 100కు పైచీలుగా నీకు ఎమ్మెల్యేలు ఉన్నా కానీ నీ ప్రభుత్వం మీద నీకు నమ్మకం లేక నువ్వు ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తలేరు. ఇలా మా పరిపాలన నచ్చి, మేము చేస్తున్న విధానం నచ్చి మన గౌరవ మాజీ మంత్రివర్యులు స్పీకర్ గారు ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను రైతు పక్షపాతిని, కాంగ్రెస్ పార్టీలో రైతులకు న్యాయం జరుగుతుంది, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పోయి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాయని కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అంటే అలాంటి అనుభవం ఉన్న వాళ్ళు ప్రజాపాలనలో మేము కూడా రైతులకు, కార్మికులకు న్యాయం చేయాలి, అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారితో న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. మేము పార్టీ ఫిరాయింపులు చేస్తలేం. ఇప్పటికీ 6 ఎమ్మెల్సీలు, 5 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు వచ్చినారు. ఇంకా వలసలు ఉన్నాయి. ఇంకా కొన్ని రోజుల్లో అసెంబ్లీ జరిగే సమావేశంలోపే బీఆర్ఎస్ దుకాణం ఖాళీ, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తుంది కదా ఢిల్లీ పోయింది. తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానంతో, అమరవీరుల బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణ తల్లి సోనియా 60 సంవత్సరాల కళ నెరవేరిస్తే వచ్చి మళ్ళీ ఇవాళ మీరు దుకాణం ఓపెన్ చేసి 1000 కోట్లు భూదందాలు, భూ కబ్జాలు. ఇవాళ నీ మంత్రుల చరిత్ర ఏంది? నీ చరిత్ర ఏంది? నీకేముండే? మా పెద్దలు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మదియాస్కి చెప్తారు, ఢిల్లీ నుంచి మీ చెల్లె రావాలంటే సహకరించింది పెద్దలు మదియాస్కి గారు. ఇవాళ మీరు ఏ స్థాయికి ఎదిగిపోయారు? తెలంగాణ సొత్తు మొత్తం దోసుకొని తెలంగాణ సంపదను భారతదేశంలో పంచి ఎంపీలను గెలిపించుకొని నేను ప్రధాని కావాలనే దురుద్దేశమైన కోరిక కేసీఆర్కు ఉంది. ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ పేగుబంధంతో 2 సార్లు అధికారం వచ్చి తెలంగాణ సొమ్మును మొత్తం దోచుకొని ఎక్కడో బయట రాష్ట్రాలు పెట్టి గెలవాలనే దురుద్దేశంతో, నీ దుర్మార్గ ఆలోచనతో తెలంగాణ ప్రజలు బొందలు పెట్టిరు. నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పెట్టినవో తెలంగాణ పేగుబంధం తెగిపోయింది. ఇవాళ మళ్ళీ అలా మాజీ మంత్రులతోటి, వినోద్ గారితో, శ్రీనివాస్ గౌడ్తో ఏమనిపిస్తుండు? అరే మేము తప్పు చేసినాం, మళ్ళీ తెలంగాణ పేగుబంధం ఉంటేనే మళ్ళీ మాకు మనగడ ఉంటుంది, మేము బీఆర్ఎస్ పెట్టి తప్పు చేసినాం, టీఆర్ఎస్ అయితే బాగుండు వాళ్ళు అంటురా. కేసీఆర్ అనిపిస్తుంది అనుకోండి. మళ్ళీ టీఆర్ఎస్ పెట్టుకుంటేనే తెలంగాణ రాష్ట్ర సమితి అయితేనే తెలంగాణ ప్రజలు మళ్ళీ గుర్తిస్తారు, మమ్మల్ని చీకొట్టిరు బీఆర్ఎస్ పెట్టినని చెప్పి తెలుసుకొని ఇవాళ ఏమంటుండు, మేము ప్రజలకు దగ్గర కాలేదు, ప్రజలు దూరమైనందుకు మమ్మల్ని ఓడించరు. ఇప్పటికైనా తెలుసుకున్నందుకు తెలంగాణ ప్రజలు మీరు కొంచెం శాంతంగా ఉంటారు. ఈ చిల్లర మాటలు బంద్ చేసుకొని మంచి ప్రతిపక్ష హోదా నిర్వహించుకొని మా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహకరించుకుంటూ సూచనలు సలహాలు ఇవ్వండి. తెలంగాణలో ఇంకా రైతాంగాన్ని ఏ రకంగా రైతును రాజు చేద్దాం, తెలంగాణలో మహిళలకు ఏ రకంగా ఇంకా
కోటిషన్ చేద్దాం, ఏ రకంగా నిరుద్యోగ సమస్యను నిర్మూలిద్దాం. మీరు సూచన సలహాలండి. ఇలా తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా వస్తే కనీసం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంతవరకు అసెంబ్లీకి రాడు. మీ జాగిరా ఫామ్ హౌస్ పాలన సరిపోదా మీకు? ఇంకా గతంలో ఏ మంత్రికైనా కలిసినవా, ఏ ఎమ్మెల్యేకి కలిసినవా, ఎమ్మెల్సీకి కలిసినవా? గతంలో ఏమన్నాడు, నేను ప్రతి జిల్లాకు పోయి పర్యటన చేసి ఆ జిల్లా సమస్యలు తెలుసుకుంటా, అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తాడు. ఏ జిల్లాలు అభివృద్ధి అయినాయి? సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలే కదా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలన్నా నీ 3 జిల్లాల? ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ఆదర్శంగా వారంకి ఒక జిల్లా తిరుగుతా అని చెప్పి మొన్న మహబూబ్నగర్ నుంచి స్టార్ట్ చేసిండు. అన్ని జిల్లాల సమస్యలు తెలుసుకున్నాడు. గతంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కాదు, తెలంగాణ ప్రతి జిల్లా అభివృద్ధి కావాలి, ప్రతి ప్రాజెక్టు కావాలి, ప్రతి నియోజకవర్గానికి నిధులు అందాలని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి అప్పుడే యాత్ర పెట్టిండు, ప్రతి జిల్లా తిరుగుతుండు. ఇది ప్రజాపాలన. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఇవాళ నిత్యం 24 గంటలకు 18 గంటలు ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాడు. పరిపాలన ఏ రకంగా పేద ప్రజలకు అందాలి, ఏ రకంగా సంక్షేమ పథకాలు అందాలి. గతంలో మన ఎలక్షన్ ముందు మేము ఏదైతే మాట ఇచ్చినామో తల్లి సోనియం ఇచ్చినప్పుడు అభేస్తం 6 గ్యారెంటీలు కేటీఆర్ గనొస్తలేవా? ఒక్క హామీ అమలు చేయాలి అంటాడు. మా అక్క జిల్లలు తెలంగాణలో ఉన్నటువంటి అక్క జిల్లను అడుగు, ఆర్టీసీ ఉచితంగా పోతురా? ఇలా ఏది మా మహిళల అక్క జిల్లను అడుగు, 500 గ్యాస్ వస్తుందా లేదా? ప్రతి ఇంటి పేదోడిని అడుగు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వస్తుందా లేదా? ప్రతి రైతన్న అడుగు, మన రైతు బంధు పడ్డదా పర్లేదా? రేపు 15-16 రోజులలో అందరికీ 2 లక్షల రుణమాఫీ పడుతుందా పడతలేదా? ఇవన్నీ తెలుసుకొని కళ్ళుండి చూడలేక, చెవులుండి వినలేక, నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పటికే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్ళొక్కసారి ఇట్లాంటి చౌకబారు ప్రకటనలు మాత్రం నిన్ను గ్రామాలలో కాదు ఎక్కడ ఏమంటుండే కేటీఆర్, నేను పాదయాత్ర చేస్తాను. ఏం చేస్తావు పాదయాత్ర చేస్తా అంటున్నావు. గాదర్ కిషోర్, బాల్క సుమన్లు కూడా నిన్న నిరుద్యోగులను మోసం చేస్తారని చెప్పి కొంత భాష కూడా మాట్లాడిన పరిస్థితి మీరు చూసి ఉంటారు. వాళ్లకు తెలంగాణ అంటే గౌరవం లేదు. తెలంగాణ సెంటిమెంట్ గెలిచి గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు చేసింది ఒకటే కాబట్టి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ బుద్ధి చెప్పినా ఇంకా వాళ్ళ కుక్కతోటి గుండ్రాయి కట్టినట్టు చక్కగా వస్తలేదు. కుక్కతో అది రాదు కదా, ఎందుకంటే గుండ్రాయి కట్టినంత ఉంటుంది, మళ్ళీ గుండ్రాయి ఇస్తే తోక వంకర అవుతుంది. అలాంటి బుద్ధున్నోళ్ళు మొన్న అసెంబ్లీలో కూడా కొట్టిరు, పార్లమెంట్లో గద్దె దించారు. ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణలో మా పరిపాలన మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి 3 నెలల పాలన, 100 రోజుల పాలన, 100 రోజుల పాలన అయింది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నట్టుగా 100 రోజుల పాలనకు రెఫరెండం అన్న ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆ దమ్ము, ధైర్యం, సాహసాలు చేసిన వ్యక్తి. ప్రజల ముందు మేము ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నాం. తల్లి సోనియం ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. మా పనితీరుకు మీరు ఈ ఎలక్షన్ రెఫరెండం అన్నాడు. అసెంబ్లీ ఎలక్షన్లో 39% ఓటు బ్యాంక్ వస్తే పార్లమెంట్లో 40% ఓటు బ్యాంక్ వచ్చింది. కానీ మాకు ఇంకా 6 సీట్లు పెరిగేది ఉండే. 8 నుంచి 14 సీట్లు మా గౌరవ ముఖ్యమంత్రి ఎస్టిమేటేషన్ కరెక్టు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయి వీళ్ళ డిపాజిట్ కోల్పోయి వాళ్లకు ఇలా 8 సీట్లు వచ్చేట్టు చేసారు. అది వాళ్లకు మాకున్న తేడా. బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇవాళ కొన్ని ఆరోపణలు చేసిండు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ అవినీతి కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందని చెప్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ తీరు చీకటి ఒప్పందాలతో జరుగుతుందని ఆరోపణ. అందులో వాస్తవాలేంది, అవాస్తవాలేంది? ఒప్పందాలు చేసుకుంది బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ బీజేపీ పార్టీ. మాకు ఒప్పందాలే ఉంటాయి. ప్రజలు మాకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు, ప్రజాపాలన అందిస్తున్నాం. గతం కంటే ఎక్కువ స్కామ్లు అంటే మీరు ఒకటి ఆలోచన చేయండి. మేము వచ్చి 7 నెలలు కాలేదు, అప్పుల తెలంగాణను ఇలా గాడిన పెట్టి వాళ్ళు 20-25 రోజులకు కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే మా గౌరవ ముఖ్యమంత్రి ప్రతి ఉద్యోగస్తునికి 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు ఇస్తున్నాడు. గతంలో ఉన్నటువంటి అప్పులకు కేంద్ర ప్రభుత్వ అమృత పథకంలో 3,000 కోట్ల పథకంలో 100 కోట్ల చేతులు మారాయనేది ఆయన ఆరోపణ. వాళ్ళ విగేతగా వదిలేస్తున్నాం. నేనేమంటుంటే నిజాధారణ లేని ఆరోపణలు చేస్తే ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని చీకొట్టిరు, ఇంకొకటి చీకొడతారు. మా గౌరవ ముఖ్యమంత్రి కానీ, మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కడుపు కట్టుకొని దుబారా ఖర్చు లేకుండా, ఆడంబరాలు లేకుండా జనానికి ఏ రకంగా మేలవుతుంది, రైతులకు ఏ రకంగా లబ్ధి అవుతుంది, ఏ రకంగా సంక్షేమ పథకాలు అందియాలని చెప్పి కడుపు కట్టుకొని పనిచేస్తుంటే ఇది స్కామ్లని, కుంభకోణాలు ఏ రకంగా మీరు చేసిర్రు. మీరు బీజేపీలు కలిసి స్కామ్లు చేసిర్రు. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు. 70,000 కోట్ల అప్పులు చేసిర్రు. అప్పులు తీర్చడానికి మా గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతున్నాడు. మీరు తెచ్చినప్పుడు అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ప్రజాపాలన అందిస్తూ ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలని మేము ఆలోచన చేస్తుంటే గెలిచిన 10 రోజుల నుంచే మీ ప్రభుత్వం కూలిపోద్దని, మీ ప్రభుత్వాన్ని పడగొడతామని
మేము అధికారులకు వస్తామని దురాశతోటి మాట్లాడే మాటలు, అహంకారంగా మాట్లాడే మాటలు ప్రజలు నమ్మిరా? మీ మాటలు నమ్మిరా? నమ్మకనే కదా మాకు మూడు పార్లమెంట్ ఉంటే 8 పార్లమెంట్ గెలిచినాము. బండి సంజయ్ ఈ మధ్య ఒక కామెంట్ చేసిండు, మీ పార్టీ ఎమ్మెల్యేలు 28 మంది టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అని. మేము గెలిచిన నుంచి మేము ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి నుంచి మాకు టచ్ అంటున్నారు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, మీడియా చూస్తుంది, అన్నీ చూస్తున్నారు. ఇప్పటికే మాకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభలు అందరూ వస్తున్నారు. నీకు ఒక్కరన్నా వచ్చిరా అనడానికి నీకు నోరెట్లు వస్తుంది? మహేష్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఒక్క ఎమ్మెల్యేని ఈడ ప్రజాపాలన నడుస్తుంది, దాంట్లో మేము భాగస్వాములం కావాలి. రేపు గౌరవ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టకపోతే మా గౌరవ ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇంద్రమిన్లు, ఆ ఇంద్రమిన్లు ఎట్లుండాలి? సోలార్తో సహా ఉండాలి, ప్రతి ఇంటికి ఒక కళ ఉండాలని చెప్పి పేదోడికి మేము ఇంద్రమిల్లు కట్టిస్తా అంటే దానికి ఆకర్షితులై మా నియోజకవర్గాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలన ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తుంటే ఇంకా వాళ్ళ 20 మంది టచ్ ఎక్కడ? నేను మొన్న కూడా చెప్పిన, ఇంకా 20 మంది మాకు టచ్లో ఉన్నారు, ఒక్కొక్కరు లైన్ కడుతున్నారు, అందరు కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతారు. ఖచ్చితంగా తెలంగాణలో తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినందుకు ఆమె రుణం తీర్చుకునే విధంగా తీర్పిచ్చారు. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన అందిస్తాడు. తెలంగాణ ప్రజలు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదిస్తారు. మీ పర్సనల్కి వచ్చిన ఒకటి, యాదాద్రి, భువనగిరి, ఆలేరు, అక్కడ భూములు కొన్నా అమ్మాలన్నా కూడా మీ ప్రమేయం ఉంటుందని ఆరోపణ మీ పైన. అంటే మీకు చెప్పే కొనాలి అమ్మాలనేది రైట్. నేనేమంటున్నా, గత 10 సంవత్సరాలుగా నేను ప్రతిపక్షంలో ఉన్నా, ఎమ్మెల్యేం కాదు, ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఒక మండల పార్టీగా, ఒక ఇన్ఛార్జిగా ఉన్నా. మాకు వచ్చి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది కదా, 7 నెలలే కదా. మరి 10 ఏళ్ళు వాళ్ళే అధికారం ఉన్నారు. నాకు చెప్పి భూములు అమ్మాలంటే మరి వాళ్ళు ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? నేను ప్రభుత్వంలోనా? నేను అధికారం లేను. నేనేమన్నా అట్లాంటివంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ రెవెన్యూ ఉంది, కలెక్టర్ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు, సిఐ ఉన్నాడు, డీసీపీ ఉన్నాడు, ఏసీపీ ఉన్నారు. మరి అట్లా చెప్పడానికి వాళ్ళకి ఏమైనా అర్థం? అంటే ఒక సేవకుడిగా ఆలేరు ప్రజలకు సేవలు అందిస్తుంటే నేను సంపాదించిన 10 రూపాయలు పేద ప్రజల కోసం అంబులెన్స్ ద్వారా, పేద ప్రజలకు చదువుల ద్వారా, పేద ప్రజలకు ఇంకేమైనా సహాయం చేయడం ద్వారా, కరోనా కష్టకాలంలో ప్రతి ఇంటికి ఒక బిడ్డగా అండగున్నా కాబట్టే నా మీద దుష్ప్రచారం చేయాలంటున్నారు. నేను ఒకటే గమనిస్తున్నా, నేను చెప్తున్నా మీకు, గత అసెంబ్లీ ఉన్న మా ఆలయ నియోజకవర్గంలో ఎన్నిసార్లు ఎలక్షన్లు అయినా ఒక బీసీ బిడ్డగా ఎవరికి రానంత మెజార్టీ, 50,000 మెజార్టీ నాకు ఇచ్చిరంటే నేను ఆడ సేవకుడిగా అందరికీ ఒక బిడ్డగా, తమిళ కొడుకుగా ఉన్నా కాబట్టే 50,000 మెజార్టీ ఇచ్చారు. భూమి ఆక్రమించుకున్నానుకో, లేకపోతే దొంగకో, రౌడికో 50,000 మెజార్టీ ఇస్తారా? రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవరిది? అది మీదేనా? లేదా దాని మీద ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. వస్తాయి అంటారు, ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ హరీష్ రావు నోరుందని వరుతున్నారు కదా, అక్కడ కూడా మేమేమంటున్నాం, నేను బిజినెస్ చేసినా, వ్యాపారం చేసినా, నేను భూమి సేకరించి ఒక కంపెనీకి ఇచ్చిన తప్పులేదు, వ్యాపారం చేసిన, ఎక్కడైనా చిన్న లోపం ఉంటే అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది, నా మీద ఎలిగేషన్ చేయొచ్చు కదా, నా మీద సింగిల్ కేసు చూపించవచ్చు కదా. నేను వ్యాపారం చేసిన యారుట అభివృద్ధి పేరు మీద అక్కడ కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చింది, అది భూమి వచ్చింది, 1 ఎకరం కొన్నాం, ఎకరం అమ్మినాం. కొంత ఒక కంపెనీకి నేను ఆ ల్యాండ్ అవసరం ఉంటే ల్యాండ్ బ్యాంక్ చేసి ఇచ్చిన, ఆ కంపెనీ ద్వారా ఒక 4 రూపాయలు సంపాదించుకున్నాం. 4 రూపాయలు నేను ప్రజలకు ఇచ్చిన కాబట్టి నన్ను ప్రజా సేవకుడిగా గుర్తించారు కదా. మిగతా చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకురు. మరి ఎవరు కూడా ప్రజల కోసం ఆ కష్టకాలంలో, కరోనా కాలంలో ఒక కుటుంబాన్ని ఆదుకోలే. నాకు 2 సార్లు కరం వచ్చినా నా ప్రాణం ముఖ్యం కాదు, నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పి 4 అంబులెన్స్ పెట్టిన. ప్రతి కుటుంబానికి కరోనా వచ్చిన ఇంటికి పోయి గుడ్లు, మాస్కులు, శానిటైజేషన్, నిత్యావసర సరుకులు ఇచ్చిన, పోలీసులకు ఆదుకున్న, మీడియా మిత్రులను ఆదుకున్నా, జర్నలిస్టులను ఆదుకున్నా, ఆటో కార్మికులను ఆదుకున్నా, టాంగా కార్మికులను ఆదుకున్నా, షాపుల వాళ్ళకు ఆ రకంగా అంటే ఆదుకున్నంటే నేను భరోసా కల్పించిన. పోయి కరోనా చనిపోయే రోగం కాదు, దీనికి అధైర్యపడొద్దని చెప్పి భరోసా కల్పించిన కాబట్టే అసెంబ్లీ చరిత్రలో ఆలేరులో ఎవరికి 30,000 మెజార్టీ ఎవరికి దాటలే. ఇవాళ 50,000 మెజార్టీ ఒక బీసీ బిడ్డ ఒక సేవకుడికి అందించారంటే ఆలేరు ప్రజలకు నేను సేవ చేసిన కాబట్టే ఓ సేవకుడిగా గుర్తించరు. ఇలా పార్టీ కూడా నన్ను గుర్తించి బీఫామ్ ఇచ్చింది. గెలవగానే మా గౌరవ ముఖ్యమంత్రి ఒక బీసీ బిడ్డకు విప్ ఇచ్చిండు. విప్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో బీఎస్సీ కమిటీ మెంబర్ ఇచ్చిండు. అంటే నా సేవతనాన్ని, నా గుణాన్ని మెచ్చే కదా ఇన్నిచ్చింది. ఎవరో ప్రతిపక్షాలు బురద చల్లుతూ ఉంటారు, 4 రాళ్ళు కొడుతూ ఉంటారు. మీరు పెద్దలు ఏమంటారు, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. ఆ చెట్టు కాయకపోతే ఒక్క రాయన కొడతారా పైకి? అందుకే నేను సేవలు చేస్తున్న, పనులు చేస్తున్న, ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. నిత్యం ఇవాళ ఎమ్మెల్యే గెలిచి 7 నెలలు అయినా ఒక విషయం చెప్తాను మీకు. ఎవరైనా నన్ను ఎమ్మెల్యే అని పిలవలే ఈరోజు వరకు. మా బిడ్డ, మా ఐలన్న, మా ఐలయ్య, మా తమ్ముడు, మా అన్న అనేది తప్ప ఈరోజు వరకు నన్ను ఎమ్మెల్యేనో ప్రభుత్వం ఎవరు అన్నారు. అంటే పదవులు ముఖ్యం కాదు, సేవే లక్ష్యంగా
పదవితోటి ఆలేరు ప్రజలకు వన్నె తేవాలి, అక్కడ ప్రాజెక్టులు తేవాలి, అక్కడ వసతులు కల్పించాలి. మాకు తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరి గుట్టను కూడా అన్ని విధాల అభివృద్ధి చేసి వచ్చే రాష్ట్ర నలుమూల భక్తులకు వసతులు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఇలా ఎమ్మెల్యేనే కాబట్టి మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా ముఖ్యమంత్రి మా ఆలయ నియోజకవర్గాన్ని సహకరించి ఎక్కువ నిధులు ఇస్తారు, ఎక్కువ అభివృద్ధి చేయగలుగుతున్నా. ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికే నేను సేవకుడిగా ముందుకు పోతా. ఫైనల్కి వచ్చాను. ఒకవేళ మీకు రాబో మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వకుంటే బీర్ల ఐలయ్య సంతోషిస్తాడా, అసంతృప్తితో ఉంటాడా? నాకు ఇప్పటికే మా ప్రభుత్వం చాలా బాధ్యత పెట్టింది. ప్రభుత్వానికి మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రులకు ఐలయ్య సేవలు ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా చేస్తా. పార్టీ నిర్ణయానికి శిరోధ వహిస్తా. పార్టీ ఏ లైన్లో పోమంటే ఆ లైన్లో పోతా. పార్టీ లైన్లో ఉన్న గత 33 సంవత్సరాలుగా ఏ పార్టీ జెండా మోసి పార్టీ లైన్లో పోయినా. నాకు వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం, పార్టీ లైన్ ముఖ్యం. కష్టకాలంలో 10 సంవత్సరాలు అధికారం లేకున్నా ఇలా జెండా బట్టి దించలేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించారు. ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా ప్రజాపాలన అందిస్తున్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఏ రకంగా నన్ను పనిచేయమంటే ఆ రకంగా పనిచేయడానికే నేను ముందుంటా తప్ప. కాకపోతే మా కమ్యూనిటీ తెలంగాణలో ఒక గొల్ల కుర్మలు 15% ఉన్నారు, మాకు కూడా ఒక అవకాశం కలుపమని మేము అధిష్టానానికి తెలియజేసింది తప్ప డిమాండ్ కాదు. మా ముఖ్యమంత్రి మా అధిష్టానం ఏ రకంగా బీర్లైలే పని చేయాలనుకుంటారో ఆ పని చేయమని ఆదేశిస్తే ఆ రకంగా పనిచేయడానికే పోతాం. ఓకే, ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే తనకు మంత్రి పదవి వచ్చినా రాకుండా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా పనిచేస్తానంటున్నాడు. ఇక బీజేపీ చేసే ఆరోపణలు అర్థరహితం అని చెప్పి కూడా బీర్ల ఐలయ్య చెప్తున్న పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు కూడా వాళ్ళు పాలించలేక ఏదో ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి వాళ్ళు కాలం గడుపుతున్నారని చెప్పి కూడా బీర్ల ఐలయ్య చెప్తున్న పరిస్థితి. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.